అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. ఆ రోజు వర్షం పడి వెలిశాక వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నాన్నగారు అరగంటలో వచ్చేస్తానని చెప్పి బయటికి వెళ్లారు. నానమ్మ పక్కింటి వాళ్ళకి మనవడు పుట్టాడని చూసి రావడానికి వెళ్ళింది. నేను సరదాగా మొక్కల చుట్టూ ఉన్న గడ్డి పరకలను తీసి పాదులు చేస్తున్నాను. ఇంతలో పద్మ హడావిడిగా పెరట్లో ఉన్న నా దగ్గరకు వచ్చింది. ముందు హాలు గది గడియ వేసుకోమని నానమ్మ చెప్పింది, కానీ ఈ కాస్త పని అయ్యాక ఎలాగో ఇంట్లోకి వెళ్తా కదా అనుకుంటూ బద్దకించాను. అంకుల్ ఇంట్లో లేనట్లున్నారే, ఇప్పుడెలా? ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంటే వెంటపడి గొడవ చేస్తున్నాడని చెప్పానే, అతన్ని తీసుకువచ్చాను అంది కంగారుగా. పద్మ రోజు సాయంకాలం పూట కంప్యూటర్ క్లాసులకి వెళ్తుంది. ఎవరో అతను వెంటబడి ప్రేమ దోమ అంటూ వేధిస్తున్నాడని చెప్పింది. పద్మకు తల్లి లేదు. సవతి తల్లి నోరు చాలా పెద్దది. పద్మలో ఏ తప్పు కనిపిస్తుందా అని అరవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రేమ గీమ అంటూ ఏవైనా పిచ్చి వేషాలేస్తే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతానని వార్నింగ్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు ఇతను పక్కపక్కనే నడుస్తూ రావడం, మాట్లాడబోవటం, ఎవరైనా చూసి పిన్నికి చెప్తే ఎంత రభస అవుతుందో అని పద్మ భయపడుతుంటే నేనే ఒక సలహా ఇచ్చాను. మా ఇల్లు దారిలోనే కాబట్టి ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం రమ్మని చెప్పి తీసుకువస్తే నాన్నగారితో గట్టిగా చివాట్లు పెట్టిద్దామని అన్నాను. అందుకే ఇప్పుడు అతన్ని తీసుకువచ్చిందన్నమాట. నుదుటి మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసి, నానలేకపోతేనేం, నేనున్నాగా, చూడు ఎలా దుమ్ము దులిపేస్తానో అన్నాను, రెండు అరచేతుల్ని కలిపి దులుపుకుంటూ. ఏయ్, మొహానికి మట్టి అంటుకుందే పద్మ అంటే, ఇవేమైనా పెళ్లి చూపులా? పర్వాలేదులే పద అన్నాను. ఎందుకొచ్చిన గొడవలే గాని ఏదో మామూలుగా మాట్లాడు, గట్టిగా కోప్పడకు అంది బెదురుగా చూస్తూ. పద్మకి భయం ఎక్కువ, చాలా పిరికిది. వెంటపడి వస్తున్న వాడితో గట్టిగా మందలిస్తూ మాట్లాడడానికి భయమే. ఇంట్లో వాళ్లతో ఏ మాట అయినా చెప్పుకోవడానికి భయమే. బొత్తిగా నోరు లేదు. నీకెందుకు, నేను మాట్లాడతాగా, నువ్వుండు అంటూ లోపలికి వచ్చాను. వీరనారిలా చాలా ఆవేశంగా వచ్చింది నేను. హాలుగది గుమ్మం దగ్గరే రెప్పవేయటం కూడా మర్చిపోయినట్లుగా విభ్రాంతిగా ఒక క్షణం నిలబడిపోయాను. సోఫాలో కొంచెం వెనక్కి ఆనుకుని కూర్చుని మ్యాగజైన్ తిరిగేస్తున్న అతన్ని చూసి, ఇదేమిటి, పద్మను అల్లరిపెట్టే ఆకతాయి కుర్రాళ్లా ఉన్నాడేమిటి అనుకున్నాను. నిజం చెప్పాలంటే మోహన రాగమ మూర్తివంతమాయ అన్నట్లుగా ఉన్నాడు. పసిమి రంగులో, చక్కని కనుముక్కు తీరులో అందంగా మాత్రమే కాదు, చదువు సంస్కారం కలవాళ్లా ఉన్నాడు. ఇతని గురించి పద్మ కాకుండా ఇంకెవరైనా అలా చెప్పి ఉంటే అసలు నమ్మేదాన్ని కాదేమో. పద్మ తమాషాకైన అసత్యాలు, అతిశయోక్తులు గాని చెప్పదని నాకు తెలుసు. ఆకారానికి అంతరంగానికి పొంతన లేకపోవటమనే విషయానికి ఇతనే నిర్వచనంలా ఉన్నాడు. ఎలా ఉంటే ఏమిటి, ప్రవర్తన సవ్యంగా లేనప్పుడు ఖండించాల్సిందే. అతను కూర్చున్న సోఫాకు ఎదురుగా కుర్చీనా అనుకుని నిలబడి ఒకే ఒక క్షణం నిశ్చితంగా చూశాను. ఇతనేమిటి, పద్మను అల్లరి చేయటమేమిటి? చచ్చ, నిజం కాదు అనిపించింది. మళ్ళీ పద్మ అబద్ధం చెప్పే రకం కాదుగా అనుకుంటూ, ఏం చదివారు అని అడిగాను. స్టూడెంట్లా అనిపించలేదు, అందుకే. ఏం చదువుతున్నారు అని అడగలేదు. అతని కళ్ళల్లో కొంచెం విస్మయం కనిపించింది. చేతిలోని మ్యాగజైన్ టీపై మీద పెట్టేస్తూ, ఏదో మామూలు చదివే, ఫుల్ స్టాప్ పెట్టి చాలా నాళ్లయింది అన్నాడు. ఉద్యోగం, ఇంటర్వ్యూ చేస్తున్న దానిని అడిగాను. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ పెదవులు విరిచాడు. నిరుద్యోగులన్నమాట అంటూ నేను కూర్చుని విసురుగా, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగాను. అబ్బే, ప్రస్తుతానికి ఆలోచన లేదండి. పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. ఉద్యోగం లేదు కాబట్టి పెళ్లి ఆలోచన లేకపోవడం బాగానే ఉంది. మరి ప్రేమ మాత్రం ఎందుకు? కాలక్షేపం కాబోలు. ప్రేమ అంటే మీ ఉద్దేశం ఏమిటి? సూటిగా అడిగాను. నేను తీసుకోబోయే క్లాస్కి నాంది సూచనగా. ప్రేమంటే ప్రేమే, నాకేం కోపం లేదు. అతని కళ్ళల్లో కనిపించిన అల్లరి నవ్వుకు నాకు చాలా ఆవేశం వచ్చేసింది. ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, మరి ప్రేమంటూ ఆడపిల్లలు వెంటబడ్డం మాత్రం ఎందుకండి? కాలక్షేపమా? నేనంత ఆవేశంగా అడుగుతున్నా అతనేం బెదురు లేకుండా తాపీగా చిదానంద స్వామిలా చిరునవ్వుతోనే చూస్తుండటంతో నాకు చిర్రెత్తింది. ప్రేమనేది అపురూపమైన మధుర భావన. అది ఏ ఇద్దరి మధ్యనైనా పువ్వు వికసించినంత సహజంగా కలగాలి. వెంటబడి వేధిస్తే మొగ్గ వికసిస్తుందా? ప్రేమ పుడుతుందా? పైకి సంస్కారవంతుల్లా కనిపిస్తున్నారు, ఇలా ఆకతాయిలా. నా మాటలకు మధ్యలోనే అడ్డు వచ్చి, ప్రేమ గురించి ఏంటన్నారు? మీరు చెప్పింది ఏదో బావున్నట్లుందే, మళ్ళీ ఓసారి చెప్పండి అనేసరికి నేను కోపం ఆపుకోలేకపోయాను. మీకు వేళాకోళంగా ఉందా? ప్రేమంటూ వెంటబడ్డాం మీకు చెలకాటమే కావచ్చు. అమ్మాయిలకది ఎంత సంకటంగా ఉంటుందో మీకెందుకు అర్థం కాదు? ప్రేమించానని అనగానే మీ అందానికి అమ్మాయిలు పడిపోతారని మీ ఉద్దేశం, అవునా? అతని పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెక్కు చెదరలేదు. థ్యాంక్స్ అన్నాడు. దేనికి? అర్థం కాక అడిగాను. మీరిచ్చిన కాంప్లిమెంట్కి. ఒక అమ్మాయి నోటి నుండి నా అందం గురించిన మాట వినడం
ఇదే మొదటిసారి మరి అన్నాడు. అందం గురించి కాదు, మీ ప్రవర్తనను ప్రశంసిస్తే అప్పుడు ఆనందించండి. మీరంటే ఆసక్తి చూపించే అమ్మాయి వెంటపడాలి గాని ఇష్టం లేదు అని మొత్తుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వెనక నుండి సుజన సుజన అంటూ పద్మ మెల్లగా పిలవడం వినిపించి మాటలు ఆపి అటువైపు చూశాను. అరచేత్తో నుదురు మీద కొట్టుకుంటూ దగ్గరకు రమ్మని పిలిచింది. పద్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు మాట్లాడలేవు సరే, నేను అడుగుతున్నా, నువ్వెందుకే అంత కంగారు పడిపోతున్నావు అన్నాను కొంచెం చిరాగ్గా. అది కాదే బాబు, నీ ధోరణి నీదే గాని నేను పిలుస్తున్నా నువ్వు వినిపించుకోవడం లేదు. నేను తీసుకువచ్చింది ఇతన్ని కాదే, ఇతనెవరో నాకు తెలియదో అంది. ఒక క్షణం నాకు మతిపోయినట్లయింది. తెల్లమోహం వేశాను. చిచి, వెనక ముందు ఆలోచించకుండా ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానేమిటి? నన్ను నేనే తిట్టుకున్నాను. అయినా పద్మ లోపలికి వచ్చిన ఆ కాస్త టైంలోనే అతనేమయ్యాడు? ఇతనెప్పుడు వచ్చాడు? ఎవరికోసమో అయోమయంగా అనిపించింది. అతని దగ్గరకు వచ్చి మెల్లగా, సారీ, నా ఫ్రెండ్ని ఎవరో అల్లరి చేస్తుంటే తొందరపడి అంటూ నసుకుతుంటే అతను చిరునవ్వుతో, మీరు చెప్పకుండానే సీన్ నాకు అర్థమైంది. నేను వచ్చేటప్పటికి ఇక్కడున్న అతన్ని విశ్వనాథం గారున్నారా అని అడిగితే తడబడుతూ ఉన్నారని చెప్పి కంగారుగా వెళ్ళిపోయాడు. మీరు అతని గురించే మాట్లాడుతున్నారని ఊహించాను అన్నాడు. మీరు నాన్నగారి కోసం వచ్చారా? ఇంతకు ముందే బయటికి వెళ్లారు. కాసేపట్లోనే వచ్చేస్తానని చెప్పారు అన్నాను. లాయర్ రామబ్రహ్మం గారితో కలిసి వస్తానని చెప్పాను. ఎవరో ముఖ్యమైన క్లయింట్ రావడంతో ఆయన ఆగిపోయారు అంటూ తన పేరు విష్ణు అని చెప్తూ పరిచయం చేసుకున్నారు. నేను పద్మని పిలిచి పరిచయం చేసి సంగతంతా చెప్పి మీరు వేరే అని ఎందుకు చెప్పలేదు అని అడిగాను. నేనేగా వేరే అని ఎలా చెప్తాను? తమాషాగా అనేసరికి నవ్వాం. పద్మని అక్కడే కూర్చోమని చెప్పి నేను లోపలికి వెళ్ళి 3 గ్లాసులతో నిమ్మకాయ జ్యూస్ తెచ్చాను. 2 నిమిషాల తర్వాత విష్ణు పద్మ చేతికి తన ఫ్రెండ్ సిఐ నంబర్ ఇచ్చి, మళ్ళీ ఎప్పుడైనా అల్లరి చేస్తే ఫోన్ చేసి చెప్పండి. వెంటనే స్టేషన్కి తీసుకెళ్లి పెళ్లి చేస్తారు. ప్రేమ పిచ్చి వదిలిపోతుంది. అయినా మీకు అంత అవసరం రాకపోవచ్చునేమో. మీ ఫ్రెండ్ ఝాన్సీ రాణియే ఆ పని చేయగలరు అన్నారు. ఝాన్సీ రాణి ఎవరు? పద్మ అడిగింది. నాకు ఆ సందేహం వచ్చింది. ఇంకెవరు అంటూ నా వైపు చిరునవ్వుతో చూశారు. ఆ మధ్య రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో మీ స్పీచ్ విన్నాను. ఆ రోజు మీకు నేను పెట్టుకున్న పేరది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతను చెప్పిన విషయమంతా విన్నాక. కాలేజీ స్టూడెంట్స్కి రోటరీ క్లబ్ వాళ్ళు సమాజం పట్ల యువతీ యువకుల బాధ్యత అనే టాపిక్ మీద వక్తృత్వ పోటీ నిర్వహించారు. కళాక్షేత్రం హాల్కి ఫ్రెండ్ని కలవడానికి వచ్చి వెళ్ళిపోతున్న విష్ణు నా స్పీచ్ మొదలయ్యేసరికి ఇంట్రెస్ట్గా అనిపించి నిలబడే వింటుండిపోయారట. వెళ్తూ ఫ్రైజీ ఝాన్సీ రాణికి వచ్చిందో లేదో ఫోన్ చేసి చెప్పమని ఫ్రెండ్తో అన్నారట. ఇద్దరికీ నా పేరు తెలియనందున అలా అనుకున్నామని అన్నారు. మరునాడు నా పేరుతో పాటు ప్రైజ్ నాకే వచ్చిందనే విషయం ఫ్రెండ్ తెలియజేశాడట. ఇదంతా చెప్పి మంచి కొటేషన్స్తో మీ స్పీచ్ ప్రవాహంలా సాగిపోవటం, మాటల్లో కనిపించిన ఆవేశం నాలాంటి వాళ్ళనే కాదు, జడ్జిలను కూడా బాగా ఇంప్రెస్ చేశాయనుకుంటా. అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పటికీ నాకు ఒక వాక్యం బాగా గుర్తుండిపోయింది. అది, ప్రతి యువతీ యువకుడు నైతికత అనే కరవాలాన్ని ధరించి ఎక్కడ అన్యాయం అక్రమం కనిపించినా ఖండించే ధైర్యం సాహసం కలిగి ఉండాలి. కరెక్ట్గానే చెప్పానా అని అడిగేసరికి సంభ్రమాశ్చర్యాలతో నాకు ఒక క్షణం నోట మాట రాలేదు. నా శరీరం మొత్తం గాలిలోకి లేచి గిరున తిరిగినట్లనిపించింది. నిజాయితీగా చేశారనిపించే ప్రశంసకి ఇంత పారవస్యం కలుగుతుందా? ఇంతలో నాన్నగారు వచ్చారు. విష్ణు వస్తారని నాన్నగారికి ముందే తెలుసు కాబోలు. మీరు వచ్చేలోగా వచ్చేద్దామనుకుని వెళ్ళాను. సారీ లేట్ అయింది అన్నారు. పర్వాలేదు, నేను కొంచెం ముందుగా వచ్చినట్లున్నాను అని విష్ణు అన్నారు. పద్మ నేను లోపలికి వచ్చేశాం. పద్మ ఇంటికి వెళ్తానంటూ బయలుదేరింది. నీకు బొత్తిగా జీకే శూన్యమని నాకీరోజే తెలిసింది అంది నవ్వు మొహంతో. ఎందుకనో? లేకపోతే ఏమిటి? అతన్ని చూడగానే ఆవారా టైప్ కాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. నీకు తెలియలేదంటే ఏమనుకోవాలి? అయినా నలకుబేడులాంటి అబ్బాయి నన్ను ప్రేమించానంటూ వెంటబడితే మా పిన్నిని ఈ పాడు ప్రపంచాన్ని వదిలేసి పక్షిలా అతని వెంట అడవికైనా ఎగిరిపోతాను గాని రక్షించవే బాబు అంటూ నీకు మొరపెట్టుకుంటానా చెప్పు? నీ మాటల మీదున్న నమ్మకంతో నేను దాడి చేస్తే నాకు జనరల్ నాలెడ్జ్ శూన్యమంటావా? సరిగ్గా ఆ సమయానికే వాడెవడో వెళ్ళిపోవడం, ఇతను రావడం జరుగుతాయని నేనెలా అనుకుంటాను? నీ ఉద్దేశం ఏమిటే? అబ్బాయి అందంగా ఉంటే చాలా, ఏం ఆలోచించకుండా ఓకే చేసేస్తావా? అందమైన విలన్లు ఉంటారు తెలుసా? అసలు నీకే జీకే 0 అని నాకు అనిపిస్తుంది. అందం కాదు, చూస్తుంటే పెద్ద మనిషి తరహా తెలియటం లేదా? నీకు వయసు మీరిన వాళ్ళ పెద్ద మనిషిలా అనిపించాడా? నాకలా కనిపించలేదే. సరదాగా జోక్ చేశాను. అయితే ఇంకేం, అతనికి పెళ్ళయిందో లేదో వాకప్ చేయమని అంకుల్కి చెప్తానుండు. అసలే నిన్నతను బాగా మెచ్చేసుకున్నాడు కూడా కదా అని నవ్వుతూనే, అమ్మో చాలా టైం అయిపోయింది,
ఇంకా లేట్ అయితే మా పిన్ని ముందు నా పెళ్లి చేసేస్తుంది అంటూ వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత నానమ్మ లోపలికి వస్తూ, ఎవరే అబ్బాయి అని నన్నడిగింది. నేను పరధ్యానంగా నలకుబేరుడు అనేశాను. ఏమిటి, బకాసురుడా? అలాంటి పేరు కూడా పెట్టుకుంటారా అంది విస్తుపోతూ. నాకు నవ్వొచ్చింది. అదేం కాదులే, మనకి తెలిసిన వాళ్ళు కాదు, నాన్న కోసం వచ్చారు. అబ్బాయి చందమామలా ఉన్నాడు, తనలో తను అనుకుంటున్నట్లుగా మెల్లగా అంది. ఆ రాత్రి భోజనాల దగ్గర నాన్నగారు అతని గురించి చెప్పారు. 2 రోజుల క్రితం రామబ్రహ్మ అంకుల్ ఇంటికి నాన్నగారు వెళ్ళినప్పుడు విష్ణుని పరిచయం చేశారట. వాళ్ళది హైదరాబాదు. ఇక్కడకు 3 గంటల ప్రయాణంలో ఉన్న ఊర్లో వాళ్ళకి భూములేవో ఉన్నాయి. కౌలు చేస్తున్న రైతులు వీళ్ళకేమీ ఇవ్వటం లేదు. బిజినెస్లో వచ్చిన ఒడిదుడుకుల వల్ల డబ్బు అవసరం కొద్దీ ఆ భూముల్ని అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ఊళ్ళో నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకని నాన్నగారిని కూడా వెంటబెట్టుకుని వెళ్తే తెలిసిన వాళ్ల ద్వారా ఆ భూములకు మంచి రేటు రావచ్చని రామబ్రహ్మ అంకులు సలహా ఇవ్వడంతో ఆ విషయం మాట్లాడడానికి విష్ణు మా ఇంటికి వచ్చారని నాన్నగారు చెప్పారు. అనుకున్నట్లుగానే నాన్నగారు కూడా వాళ్ళిద్దరితో కలిసి ఆ ఊరు వెళ్ళి సాయంకాలానికి వచ్చారు. వెళ్ళిన పని అయిందా అని నానమ్మ అడిగింది. నాన్నగారు చెప్పిన సంగతులు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఊళ్ళోని వాళ్ళ భూముల్ని మంచి ధరకే కొనడానికి కొందరు ముందుకు వచ్చినా విష్ణు మనసు మార్చుకున్నారట. దానికి కారణం కౌలు చేస్తున్న రైతుల పరిస్థితిని స్వయంగా చూసి తెలుసుకోవడమే. ఆ రైతులు కొన్ని సంవత్సరాల నుండి విష్ణు వాళ్ళకి కౌలు ఇవ్వకపోవడం నిజమే. అయితే వాళ్ళకి వస్తున్న రాబడి కూడా చాలా కొద్దిగా అంతంత మాత్రంగానే ఉండటంతో వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుండి పంటలు బాగా పండటంతో వాటికి కూడా మంచి రేటు వచ్చింది. వాటిని ఇప్పుడు అమ్మటం వల్ల విష్ణు వాళ్ళకి లాభమే కానీ కౌలు చేస్తున్న రైతులకు మాత్రం తేరుకోలేని దెబ్బ అవుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలు కోర్చి సాగు చేస్తున్న రైతుల దగ్గర నుండి లాభాలు వస్తున్న తరుణంలో ఆ భూముల్ని తీసేసుకోవడం విష్ణుకి చాలా దారుణంగా అనిపించి వాళ్ళకే వదిలేయాలని నిర్ణయించుకున్నారట. ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని బాగా ఆలోచించుకోమని అంకుల్ విష్ణుకు నచ్చచెప్పబోతే విష్ణు స్థిరంగా ఒకే మాట చెప్పారట. ఇన్నాళ్ళు రైతులు కౌలు ఇవ్వటం లేదని అనుకుంటున్నామే తప్ప వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మేం పట్టించుకోలేదు. ఇప్పుడు చూశాకనే తెలిసింది. ఆ భూముల మీద న్యాయమైన హక్కు వాళ్ళదేనని, ఉచితంగా పొందినట్లు అనిపించకుండా ఏదో నామమాత్రపు ధర నిర్ణయించి వాళ్ళ అప్పులన్నీ తీరాక కొంచెం కొంచెంగా ఇవ్వొచ్చునని చెప్తాను. అమ్మ నాన్న కూడా నా నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనరు అని. ఇదంతా చెప్పి నాన్నగారు అన్నారు, ఆ భూముల్ని కౌలు చేస్తున్న రైతులకే రాసి ఇచ్చేస్తామని అతను చెప్పినప్పుడు వాళ్ళ సంబరం చూడాలి. అంతా ఇంతా కాదు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడైతే పర్వాలేదు గాని వాళ్ళకే బాగాలేకపోయినా అటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయంగా అనిపించింది. నాన్నగారి కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపించింది. నానమ్మ కూడా అవును నిజమే అంటూ తలాడించింది. నలకుబేరుల్లో దానకన్నుడి అంశ కూడా ఉందన్న మాట అనుకున్నాను.